హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలు పూర్ణిమ అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఈ పండుగను ఒక్క మన దేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, అమెరికా ఇలా కొన్ని దేశాలలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా బంధుమిత్రులందరూ కలిసి రంగులు చల్లుకునే ఈ పండుగ అసలు ఎలా వచ్చింది? అసలు మనం ఈ హోలీ పండుగ జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏమిటి? ఏ ఏ ప్రాంతాలలో హోలీ పండుగను ఎలా జరుపుకుంటారనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందుతాడు. పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన లేదా జంతువుల వలన అస్త్రశస్త్రములచే చావు లేకుండా వరమును కోరగా అందుకు బ్రహ్మ అంగీకరించి రాక్షసరాజైన హిరణ్యకశిపుడికి కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాడు. దాంతో అతనికి దురహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపైన దాడి చేయడం మొదలు పెడతాడు. అంతేకాకుండా ప్రజలు దేవుళ్లను ఆరాధించటం మానేసి తనని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞలను జారీ చేస్తాడు. ఇంత దురహంకారంతో ఉంటే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రి రాక్షసత్వానికి పూర్తి వ్యతిరేకంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుని పూజించొద్దని ప్రహ్లాదుణ్ణి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వినకపోవటంతో అతన్ని సంహరించేందుకు పూనుకుంటాడు. మొదట ప్రహ్లాదుడి నోటిలో విషం పోయగా అది అమృతంలా మారుతుంది. తరువాత మరో పథకం ద్వారా ఏనుగుల ద్వారా తొక్కించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతనికి ఏమీ హాని జరగదు. ఇలా ఏ పథకం వేసినా అతనికి ఎటువంటి హాని కలగకపోవటంతో చివరికి తన రాక్షసి చెల్లెలు అయిన హోళికావడిలో కూర్చుని మంటల్లోకి వెళ్ళాలని ఆజ్ఞాపించగా తాను పూజించే శ్రీహరి మీద నమ్మకంతో హోళికావడిలో చితిలో కూర్చుంటాడు ప్రహ్లాదుడు. అయితే ఆ సమయంలో అలా జరగకుండా హోళిక కప్పుకున్న దుప్పటి తొలగిపోయి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తుంది. క్రూరమైన ఆలోచనలు చేసిన హోళిక ఆ మంటల్లో సజీవ దహనం గావించబడుతుంది. ఈ విధంగా హోళికా సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకోవటం జరుగుతుంది. తర్వాత భగవంతుడైన విష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు కాను నరసింహావతారం అంటే సగం మనిషి సగం జంతువు రూపంలో వచ్చి సంధ్యా సమయంలో అనగా పగలు లేదా రాత్రి కాని సమయంలో అతన్ని ఇంటి లోపల లేదా ఇంటి బయట కాకుండా గుమ్మం మీద తన ఒడిలో కూర్చోపెట్టుకుని హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. అయితే హోలీ వెనుక మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు తను నల్లని వాడినని రాధ తనను చిలిపిగా వెక్కిరించటంతో కృష్ణుడు ఈ విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె రాధకు రంగును పూయాలని నిర్ణయించుకోగా కృష్ణుడు గోపికలతో కలిసి రాధకు రంగులు పూయటంతో ఆ తర్వాత రాధ కూడా కృష్ణుడు గోపికలతో కలిసి ఈ రంగుల ఉత్సవాన్ని జరుపుకున్నారు. అదే హోలీగా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ప్రేమను తెలిపే వసంత ఋతువుల్లో జరుపుకోవాలని రాధాకృష్ణుల కథను కూడా ఒకటిగా చెప్తారు. హోలీ పుట్టుక గురించి వేరొక కథ కూడా ఉంది. సతీ వియోగంతో వైరాగిగా మారిన శివుణ్ణి హిమవంతుని కుమార్తె అయిన పార్వతితో పెళ్లి చేయాలని దేవతలు నిర్ణయించుకుంటారు. దీంతో పార్వతీదేవిపై పరమేశ్వరుని దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సహాయం తీసుకుంటారు. మన్మధుడు శివునిపై పూలబాణాన్ని ప్రయోగించి తన తపస్సును భంగం కలిగిస్తాడు. తపోభంగంతో ఆగ్రహావేశాలకు గురైన శివుడు తన మూడవ కన్నుతో కామదేవుణ్ణి దహించి వేస్తాడు. కానీ పతి వియోగంతో కామదేవుని భార్య రతీదేవి శివునితో తన భర్తను కామదేవుణ్ణి బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు ప్రసాదిస్తాడు. అందువలనే ఈ రోజుని కాముని పున్నమిగా కూడా పిలుస్తారు. అలా కోరికను దహించి వేసిన రోజు కావటంతో ఈ రోజుని కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి దానిని కాల్చి కామదహనంగా జరుపుకుంటారు. క్షణికమైన భౌతిక వాంఛలకు కొలువైన కోరికలకి అడ్డుకట్ట వేయటమే ఈ పండుగకు అర్థమని చెప్తారు.
అయితే హోలీ జరుపుకోవటానికి శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయి. చలి నుంచి వేడికి మారుతుంది వాతావరణం. దీని వలన వైరల్ జ్వరాలు, జలుబులు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన నీటిని చల్లుకోవటం వలన ఏ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందని అనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ అనుమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందువలన సహజమైన రంగులు చల్లుకోవటం వలన ఔషధంగా పనిచేస్తుందని అర్థం. ఇక బ్రిడ్జ్ ప్రాంతంలో హోలీ అంటే ప్రేమ పాసురాలు, చిలిపి తగువులు అంటే మధుర, బృందావనం, నందిగం, బర్సానాలో ఈ వేడుక తీరే వేరు. సుమారు 16 రోజుల పాటు హోలీ జరుగుతుంది. నందిగాంను శ్రీకృష్ణ జన్మస్థలంగాను, బర్సానాను రాధ పుట్టిన ఊరుగాను భావించి అక్కడ పండుగ చేసుకుంటారు. వీరిద్దరి ప్రేమ పాశ్రాలు అక్కడ జానపద సాహిత్యంలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. వాటిని ప్రతిబింబిస్తూ అలా హోలీ పండుగను జరుపుకుంటారు. నందిగామ కృష్ణుడిలోని రాధారాణి ఆలయంలో జెండా పాతి మాదే విజయం అన్నట్లుగా గెలిచేస్తుంటే లావుపాటి కర్రలతో వాళ్ళని వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తారు బర్సానా రాధులు. ఇక చివరి రోజు రంగులను చల్లుకోవటంతో ఈ వేడుక ముగుస్తుంది. అందుకే ఈ వేడుకను రాధాకృష్ణుల ప్రేమకు సూచనగా జరుపుకుంటారు. హోలీకి ముందు రోజు ప్రహ్లాదుని స్మరిస్తూ హోలికా దహనం చేస్తారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో మాత్రం ఈ పండుగను వసంత పంచమి పేరుతో జరుపుకుంటారు. ఉదయాన్నే పిల్లలు కాషాయ రంగు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి పూలమాలలను మెడలో వేసుకుని పాటలు పాడుతూ డప్పులు వాయిస్తూ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ హోలీ పండుగను జాతీయ పండుగగా జరుపుకునే నేపాల్లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా పాల్గొంటారు. ఇలా దేశం మొత్తంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటున్న అర్థం మాత్రం ఒక్కటే. తేజోవంతమైన ఈ పండుగ అందరి దుఃఖాన్ని పోగొట్టి జీవితాన్ని రంగులమయం చేస్తుందని భావిస్తారు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమో నారాయణాయ.